యూనిట్ 3లో సెకండ్ ఇయర్ థర్డ్ పేపర్ మ్యాక్రో ఎకనామిక్స్ దీంట్లో యూనిట్ 3లో మనకి ఉన్నటువంటిది జేబీసీ యొక్క మార్కెటింగ్ సిద్ధాంతం. జేబీసీ యొక్క మార్కెటింగ్ సిద్ధాంతం. జేబీసీ యొక్క మార్కెట్ సిద్ధాంతంలో ఈయన ఫ్రెంచ్ అర్థశాస్త్రవేత్త. జేబీసీ గారి యొక్క విధానం ఏంటంటే, తన యొక్క గ్రంథంలో జేబీసీ గారు రచించినటువంటి ఈ అర్థశాస్త్రం యొక్క గ్రంథంలో సప్లై తనంతకు తానే డిమాండ్ని సృష్టించుకుంటుంది అనేటటువంటిది ఈయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఉత్పత్తికి సంబంధించినటువంటి వస్తు సేవలన్నింటికి కూడా ఉత్పత్తికి సంబంధించినటువంటి వస్తు సేవలకి తగినటువంటి యొక్క మూలాధారమైనటువంటిది ఏమై ఉన్నది అనేటటువంటిది ఈయన చెప్పడం మనకు జరిగింది. ఏంటంటే, ప్రథమంగా ఉత్పత్తిలో ఏ విధమైనటువంటి ఉత్పత్తులకు మనకి సరైనటువంటి ఆదాయాలు వస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి సాధనాలకి ఉత్పత్తికి సంబంధించినటువంటి ఉత్పత్తి చేయటానికి అవసరమైనటువంటి సాధనాలను వినియోగించుకున్నందుకు గాన మనం ఎంత ప్రతిఫలం చెల్లిస్తున్నాము, తద్వారా వచ్చేటటువంటి ఆదాయము, దానికి మూలాధారము ఏమిటనేటటువంటి విషయాలు మనకి ఈయన తెలియచేటువంటిది జరిగింది. ప్రథమంగా ఏంటంటే, ఈ యొక్క సిద్ధాంతం ప్రకారం జేబీసీ గారు ఏమంటున్నారంటే, సప్లైకి తగినటువంటి తన యొక్క డిమాండ్ని తానే సృష్టించుకున్నాను. తన యొక్క సప్లైకి సంబంధించినటువంటిది డిమాండ్ని తనకు తానే సృష్టించుకుంటాడు. అంతేకాకుండా సార్వత్రిక అత్యుత్పత్తి, సార్వత్రిక నిరుద్యోగిత, ఇవన్నీ కూడా జేబీసీ గారి దృష్టిలో నిరర్థకం. సార్వత్రిక అత్యుత్పత్తి, సార్వత్రిక నిరుద్యోగిత అనేవి ఈ యొక్క మార్కెటింగ్ సిద్ధాంతంలో ఉండవనేటటువంటిది ఈయన తెలియజేస్తుంది. తర్వాత ఉత్పత్తికి సంబంధించినటువంటి ఈ యొక్క విధానంలో ఉత్పత్తికి సహాయపడిన ఉత్పత్తి సాధనాలను చెల్లించే ఉత్పత్తి సాధనాలను చెల్లించిన ప్రతిఫలమే వస్తు సేవల డిమాండ్లకు మూలాధారం.
వస్తు సేవల డిమాండ్లకు మూలాధారం. వస్తు సేవల డిమాండ్లకు మూలాధారం. ఉత్పత్తి అయినటువంటి ప్రతి వస్తువు ఉత్పత్తికి సహాయపడిన ఉత్పత్తి సాధనాలను చెల్లించేటటువంటి ప్రతిఫలమే వస్తు సేవల డిమాండ్లకు మూలాధారం. ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు ప్రతి ఒక్క వస్తువుకి కూడా తగినటువంటి వెల అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే ఉత్పత్తిదారుడు తనకు మించినటువంటి సప్లైని ఎప్పుడైతే ఈయన తయారు చేస్తున్నాడో దానికి అధికంగా తయారు చేసినటువంటి ఉత్పత్తికి సరైనటువంటి మార్కెటింగ్ తొందరగా లభించదు. ఎందుచేతనంటే తనకి ఉత్పత్తి చేసేటటువంటి వస్తువులు ఎంతవరకు ఉత్పత్తి చేయాలనేది నియమం లేకుండా ఎక్కువ శాతం ఉత్పత్తి చేస్తే దానికి తగినటువంటి మార్కెటింగ్ సక్రమంగా జరగదు. అది సమయం వచ్చే వరకు ఈ అధికంగా ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల్ని దాచి మార్కెటింగ్లో ఎప్పుడైతే మార్కెటింగ్ మనకి అనుకూలంగా ఉంటుందో అప్పుడు ఈ యొక్క వస్తువుల్ని తీసుకెళ్ళి తగినటువంటి విక్రయానికి తగినటువంటి రేటుకి ధరకి అమ్మి తగినటువంటి ప్రాఫిట్ అనేది పొందడం అనేది జరుగుతుంది. ఈ విధంగా సప్లై చేసేటటువంటి ఉత్పత్తిదారుడు తను సప్లై చేసేటువంటి వస్తువులకి ఇప్పుడు మార్కెట్కి సంబంధించినటువంటి మార్కెట్లో ఎంతవరకు అమ్మాలి అనే దాని గురించి అనే విధానం ప్రకారమే ఈయన మార్కెట్లో ఎంత మేరకు మనం అమ్మాలి అనేటటువంటి వస్తువుల్ని తీసుకెళ్ళి అతను ఎంత ఉత్పత్తి చేసినటువంటి వస్తువులన్నింటినీ కూడా తగినటువంటి ధర వస్తుందో రాదో తెలియకుండా ఎక్కువ శాతం ఉత్పత్తిని మార్కెటింగ్ తరలించినప్పుడు సరైన ధర రానప్పుడు అటువంటిప్పుడు ఏంటంటే ఉన్నటువంటి అమ్మగా మిగిలినటువంటి వస్తువులన్నింటినీ కూడా ఆయన దాచి మరలా రేట్ వచ్చినప్పుడు వాటిని అమ్ముకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అయినటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి జేపీసారి గారి యొక్క మనకి తర్వాత అంతేకాకుండా ఉత్పత్తిదారుడు వినియోగదారుని యొక్క నాడిని తెలుసుకోకుండా ఎక్కువ ఉత్పత్తి చేయడం అనేది కూడా చేయకూడదు. వినియోగదారుడు ఎంతవరకు ఈ యొక్క వస్తువులను ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల్ని వినియోగించుకుంటున్నాడు, తద్వారా మనకెంత ఆదాయం వస్తుంది, ఈ వస్తువుల్లో నాణ్యత ఉందా లేదా, మనం తయారు చేసే వస్తువులకి గిట్టుబాటు ధర వస్తుందా లేదా అనేటటువంటి ఉత్పత్తిదారుడికి తెలియాలి. వినియోగదారుడి యొక్క నాడి తెలుసుకుని తద్వారా ఉత్పత్తుల్ని పెంచుకోవడం అనేది చేసుకోవాలి. వినియోగదారుడు ఏ రకమైనటువంటి వస్తువుల్ని ఏ గిట్టుబాటు ధరకి కొనుగోలు చేస్తున్నాడో మనం ఎంతవరకు న్యాయంగా ఎంతవరకు మనకి ప్రాఫిట్ రాస్తుందో అనేది ఉత్పత్తిదారుడు గ్రహించవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉంది. ప్రతి వ్యవస్థాపకుడు కానీ ప్రతి పారిశ్రామిక యాజమాన్యం కానీ లేక వ్యవసాయ ఉత్పత్తిదారుడు కానీ తన వ్యవసాయంలో అత్యధికమైనటువంటి ఏ పంటకి గిట్టుబాటు ధర వస్తుందనేది ఆయన ఆలోచించి మార్కెట్ మీద అవగాహన అనేది చూసుకొని అవగాహన చేసుకున్న తర్వాత ఫలానా పంటకైతే అధిక దిగుబడి వస్తుంది, అధిక దిగుబడి వచ్చిన తర్వాత దానికి గిట్టుబాటు ధర అనేది వస్తుంది అనేటటువంటి పంటల్ని ఈయన వేసుకోవడం అనేది చేయటం, తద్వారా అధికమైన లాభాలు పొందటం. అంతేకాకుండా నాసిరకమైనటువంటి వస్తువుల్ని నాణ్యం లేనటువంటి వస్తువుల్ని ఉత్పత్తి చేసి మార్కెట్కి తరలించిన తర్వాత అక్కడ సరైన మార్కెట్ రాని పక్షంలో సరిగ్గా గిట్టుబాటు ధర రాని పక్షంలో అక్కడ ఆయన ఇబ్బందులు పడతాం, ఆర్థికంగా వెనుకబడతాను, ఇంకా అనేకమైన రకాలైనటువంటి ఇబ్బందులు పడతాం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధానం వల్ల మనకి అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తిదారుడికి నష్టాలు అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇందులోని ముఖ్యాంశాలు, మార్కెట్ సిద్ధాంతంలోని ముఖ్యాంశాలు ఏంటంటే ప్రభుత్వం యొక్క జోక్యం అనేది ఇందులో ఉండదు. ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేసినటువంటి వస్తువులకి సరైన పద్ధతిలో ఎంత అయితే గిట్టుబాటు ధర వస్తుందో
ఆ రేటుల ప్రకారం ఆయన తయారు చేసిన ఉత్పత్తి చేసినటువంటి వస్తువులన్నింటిలో కూడా మార్కెట్కి తరలించి సరిగా మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈయన విక్రయం చేయడం అనేది జరుగుతుంది. ఒక మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోతే మరొక మార్కెట్లోకి తీసుకెళ్ళి అక్కడ గిట్టుబాటు ధర అనేది చేసుకోవడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ట్యాక్స్ విధించడానికి గవర్నమెంట్ వారికి ప్రభుత్వం ఈ వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద సరైనటువంటి ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా వాళ్ళ ట్యాక్స్ అనేది ఇవ్వకుండా ఉంటే ఈ యొక్క వ్యాపారస్తులు ఉత్పత్తిదారులకి మంచి గిట్టుబాటు ధర అనేది మంచి ఆదాయం అనేది వస్తుంది. ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లయితే వారికి నిబంధనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. అక్కడ పన్ను కట్టాలంటే ట్యాక్స్ కట్టాలి, తర్వాత మార్కెటింగ్ రూల్స్ని పాటించాలి, ఇంకా ట్రావెలింగ్కి ఇంకా అన్నింటికి కూడా నిబంధనలు గవర్నమెంట్ నిబంధనలు అనేవి పాటించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అందువల్ల ఏం చేసిందంటే ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క వ్యాపారంలో వ్యాపార రీత్యా ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేసినట్టు వస్తువుల్ని ప్రభుత్వం జోక్యం చేసుకుంటూ ఉంటున్నట్లయితే అధికమైనటువంటి ఇంకా మేలైనటువంటి ఆదాయం అనేది దీనికి అధిక ఆదాయం వచ్చి ఇంకా ప్రాఫిట్ ఎక్కువ పొందుతాడని ఈ యొక్క జేబీసీ తెలియపరుస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక జేబీసీ చెప్పింది ఏంటంటే మొట్టమొదటి మార్కెట్ సూత్రంలో ముఖ్యమైనది ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో సమన్వయం కలదు కాబట్టి ఆర్థిక వ్యవస్థ సమన్వయం కలదు కాబట్టి ఆర్థిక వ్యవస్థ సమన్వయం కలది కాబట్టి ప్రభుత్వ జోక్యం ఉండరాదు. ప్రభుత్వ జోక్యం ఉండరాదు. ప్రభుత్వ జోక్యం అనేది ఉండకూడదని చెబుతుంది. తర్వాత రెండోది వస్తువు సప్లై పెరిగితే వస్తువు సప్లై పెరిగితే సప్లైకి తగిన డిమాండ్ తగినటువంటి డిమాండ్ పెరుగుతుంది. అంతేకాకుండా మార్కెట్ విస్తృతికి పరిమితులు లేవు. మార్కెట్ విస్తృతికి పరిమితులు అనేవి లేవు. మార్కెట్ విస్తృతికి పరిమితులు లేకుండా అంటే వస్తు సేవల సప్లై పెరిగితే సప్లైకి తగినటువంటి డిమాండ్ పెరుగుతుంది. తద్వారా పరిమితులు కూడా తద్వారా ఆదాయం అనేది వీడికి ఉత్పత్తిదారునికి రావడం అనేది జరుగుతుందంట. వస్తు సప్లై పెరిగితే సప్లై తగినటువంటి డిమాండ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుచేత ఈయన ఉత్పత్తి చేసినటువంటి వస్తురాశి యొక్క నాణ్యతను బట్టి నాణ్యమైనటువంటి వస్తువులను ఉత్పత్తి చేయటం వలన ఎక్కువగా ధర అనేది రావటం, మంచి గిట్టుబాటు ధర రావటం. గిట్టుబాటు ధర వస్తే వీరికి తయారు చేసినటువంటి ఉత్పత్తిదారుడికి మంచి ఆదాయం అనేది వస్తుంటుంది. వినియోగదారుడు ఈ నాణ్యత గల వస్తువుల్ని ఎక్కువగా వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. సప్లై ఎప్పుడైతే పెరిగిపోతుందో ఆటోమేటిక్గా జనం ఎక్కువగా కొనుగోలుకి సిద్ధపడుతూ ఉంటారన్నమాట. డిమాండ్ అప్పుడే పెరుగుతుంది. సపోజ్ మనకి చెప్పుకున్నాం ఉల్లిపాయలు విపరీతంగా మనకి సప్లై ఎక్కువగా వచ్చిందనుకోండి. సప్లై ఎక్కువ రావడం వల్లే వెంటనే ఆటోమేటిక్గా కేజీ వాటి యొక్క డిమాండ్ తగ్గుతూ ఉంటుంది. అయితే ఎక్కువ శాతం డిమాండ్ పెరిగి జనమందరూ కూడా ఎక్కువగా వాటిని కొనుగోలు చేయడానికి ఎగలబడుతూ ఉంటారు. అంటే ఏంటి, సప్లై ఎక్కువ ఉంది కాబట్టి డిమాండ్ ఎక్కువైపోయి జనమందరం కూడా
ధర తగ్గుద్దని ఆలోచన కలిగి ఉంటారు. తద్వారా మార్కెటింగ్ వ్యవస్థ కూడా ఏం చేస్తుందంటే ఇంత ఎక్కువ సరుకు వచ్చింది కాబట్టి దానికి ధర అనేది తగ్గించడం అనేది చేస్తుంటారు. డిమాండ్, ఆ వస్తువుకి డిమాండ్ పెరిగిపోతుంది. ఎందుకు? సప్లై ఎక్కువైపోయింది, జనం ఎగలగొడుతూ తక్కువ ధరకు వస్తున్నాయి అన్న ఉద్దేశంతో ఎక్కువగా కొనుగోలు చేయటువంటిది జరుగుతుంది. వినియోగదారుడు వెంటనే తనకి తక్కువ రకమైనటువంటి వస్తువులు, నాణ్యమైనవి వచ్చేటప్పుడు అధికంగా దాని మీద మొగ్గు చూపుతూ ఉంటాడు. అతనికి ఇష్టం అనేది ఎప్పుడు వస్తుందంటే ధర తగ్గినప్పుడు ఇష్టపూర్వకంగా ఆ యొక్క వస్తువులు కొనుగోలు చేయడానికి వెళుతూ ఉంటారు. సో దాన్ని బట్టి ఏంటంటే మనకి సప్లై పెరగగానే ఆటోమేటిక్గా మార్కెటింగ్లో ఆ వస్తువుకి ఉన్నటువంటి డిమాండ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇక దానికి పరిమితులు అనేవి ఉండవు. విస్తృతమైనవి మార్కెటింగ్ విస్తృతంగా ఉంటుందన్నమాట. ఆ యొక్క ఏ వస్తువు అయితే మనకి తయారీలో డిమాండ్ సప్లై ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో తద్వారా డిమాండ్ ఆ వస్తువుకి పెరిగిపోతూ ఉంటుంది. ఈ పెరగడం వల్ల వెంటనే ఆటోమేటిక్గా వినియోగదారుడు కొనుగోలు చేయడానికి సిద్ధపడి వెంటనే వస్తుంటాడు. అనేక మంది వినియోగదారులు అందరూ కూడా తక్కువ ధరకి వచ్చేటటువంటి వస్తువుల కోసం ఎగలబడుతూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు చైనా వస్తువులు ఉన్నాయి, అవి ఇక్కడికి దిగుమతి అయ్యాయి. దిగుమతి అయిన తర్వాత వాటికి 50 రూపాయలకి టార్చ్ లైట్ ఇవ్వటం, లేదా ఇంకా తక్కువకి సెల్ ఫోన్లు ఇవ్వటం, ఇటువంటి చేసేవారు. అప్పుడు ఏం చేశారంటే ఆ వస్తువుకి డిమాండ్ అనేది పెరిగి అది తక్కువ ధరకి మంచి నాణ్యమైనటువంటి వస్తువు వస్తుంది, మనకి గ్యారంటీ ఉంటుంది, ఇంకా తర్వాత ఎక్కువ కాలం ఉన్నంత కాలం వరకు పనిచేస్తుంది, బాగుంటుంది అన్న ఉద్దేశంతో వినియోగదారుడికి ఆలోచన కలిగి వెంటనే ఆ వస్తువును కొనుగోలు చేయటువంటిది జరుగుతుంటుంది. అంటే సప్లై ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది. తక్కువ ధర అయిన వల్ల వినియోగదారుడు ఏం చేస్తారంటే దాన్ని తప్పనిసరిగా కొనుగోలు చేస్తారన్నమాట. ఉన్నటువంటి ఆర్థిక స్తోమతను బట్టి ఆర్థిక స్తోమతను బట్టి ఏం చేస్తారంటే తక్కువ ఆదాయంతో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రాఫిట్ పొందడానికి వినియోగదారుడు ఆలోచన చేస్తూ ఉంటాడన్నమాట. ఆదాయాన్ని బట్టే ఈ యొక్క వస్తువుల్ని కొనుగోలు చేయటువంటిది జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మనకి నాసిరకం వస్తువులను ఎవరు కొనుగోలు చేస్తారు? సామాన్యమైనటువంటి మానవులు, సామాన్యంగా ఉన్నటువంటి వారు నాసిరకమైన వస్తువుల్ని కొనుగోలు చేస్తాం. మన గిఫ్ట్ వైపరీత్యంలో మనం చెప్పుకున్నాం గతంలో. ఆడంబరంగ వస్తువుల్ని ఎవరు కొనుగోలు చేస్తారు? ప్రెస్టేజ్ గుడ్స్ని ధనికులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఈ నాసిరక వస్తువుల్ని ఏం చేస్తారంటే ఎక్కడైతే నాసిరక వస్తువులు దొరుకుతాయి అనేది దానికి తగినటువంటి సామాన్య వినియోగదారుడు వాటి కోసం వెతుకుతూనే ఉంటాడు. తక్కువ ఆదాయం అనేది వస్తుంది, మనకి తక్కువ గిట్టుబాటు ధర అనేది రావటం, తక్కువ ధరకి మనకి లాభం ఎక్కువగా వస్తుంది అనేటటువంటిది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే ఈ యొక్క సప్లై పెరిగినందువలన డిమాండ్ పెరిగి ఆటోమేటిక్గా దానికి ధర పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత మూడవది లక్షణాల్లో ముఖ్యాంశాల్లో మూడవది ఏంటంటే మార్కెట్ సప్లై డిమాండ్ ఉంటుంది కాబట్టి సార్వత్రిక అత్యుత్పత్తికి అవకాశం ఉండదు. సప్లై పెరిగించో సప్లైకి తగినంత డిమాండ్, సప్లైకి తగినంత డిమాండ్ ఉండును. అందువల్ల సార్వత్రిక అత్యుత్పత్తికి అవకాశం ఉండదు.
అందువల్ల సార్వత్రిక అత్యుత్పత్తికి అవకాశం ఉండదు. సార్వత్రిక అత్యుత్పత్తికి అవకాశం అనేది ఉండదు. ఎందుకు? సప్లైకి తగినటువంటి డిమాండ్ ఉండటం వల్ల సార్వత్రిక అత్యుత్పత్తికి డిమాండ్ అనేది ఉండదు అన్నమాట. అంతేకాకుండా సార్వత్రిక అత్యుత్పత్తి లేనప్పుడు సార్వత్రిక నిరుద్యోగం కూడా ఉండదు. సార్వత్రిక అత్యుత్పత్తి లేనప్పుడు లేనందువలన ఏమవుతుంది? సార్వత్రిక నిరుద్యోగం కూడా ఉండదు. నిరుద్యోగం ఉండదు. చూడండి, సప్లైకి తగిన డిమాండ్ ఉండటం వలన సార్వత్రిక అత్యుత్పత్తికి అవకాశం అనేది ఉండదు. తద్వారా సార్వత్రిక అత్యుత్పత్తి లేనప్పుడు సార్వత్రిక నిరుద్యోగం కూడా ఉండదు. ఈ విధంగా మనకి మార్కెటింగ్ ముఖ్యాంశాలు అనేవి ఉన్నాయి. తర్వాత 4వ పాయింట్, 4వది ఉపయోగింపబడకుండా ఉన్నటువంటి వనరులను ఉపయోగించి వనరులని ఉత్పత్తికి ఉపయోగించినప్పుడు ఉత్పత్తి పెరుగును. ఉపయోగపడే వనరులని ఉత్పత్తికి ఉపయోగించి ఉత్పత్తికి ఉపయోగించడం వలన ఏమవుతుందమ్మా? మనకి ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరుగును. ఉత్పత్తి పెరుగుతుంది. దానివల్ల ఆదాయం అనేది పెరుగుతుంది. ఉపయోగింపబడకుండా ఉన్నటువంటి వస్తువుల్ని ఉత్పత్తికి ఉపయోగపడకుండా ఉన్నటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకుని దాన్ని ఉత్పత్తికి మళ్లించడం వలన మనకి ఎక్కువ ఆదాయం అనేది వస్తుంది. ఏం చేతంటే అది నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువుల్ని వీరు ఉత్పత్తికి అనుకూలంగా మార్చుకుని తనకున్నటువంటి నాలెడ్జ్ని బట్టి, తనకున్నటువంటి టెక్నాలజీని బట్టి అతను ఏం చేస్తారంటే ఈ పనికిరానటువంటి వస్తువులన్నింటిని కూడా ఉత్పత్తికి ఉపయోగించి తద్వారా ఒక అధునాతనమైనటువంటి నూతనమైనటువంటి యంత్రాన్ని కానీ నూతనమైనటువంటి ఒక వస్తువుని కానీ ఉత్పత్తి చేస్తుంటాడు. ఈ ఉత్పత్తి వలన దానికి మంచి మార్కెటింగ్ లభిస్తుంది. తద్వారా ఆదాయం అనేది వస్తుంది. ఈ మధ్య కాలంలో మనకి ఒక వేస్ట్ మెటీరియల్ అనేది అంతా కూడా ఐరన్, ఇంకా ప్లాస్టిక్, ఇంకా చాలా రకాలైనటువంటి అనేక రకాలుగా ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా మనం ఇక్కడికి ఐరన్ సామాన్లు, పాత్ర సామాన్లు వాడికి ఇంకా అనేక మందికి మనం అమ్మేస్తూ ఉంటాం. అటువంటి వాటి అన్నింటినీ కూడా ఈయన ఉపయోగించుకొని ఏం చేశాడు? వెంటనే ఆ వస్తువులన్నింటినీ కూడా ఉపయోగించి ఒక నూతనమైనటువంటి వస్తువుని తయారు చేశాడు. ఆ విధంగా మౌల్డ్ చేయటం వలన ఈయనకి ఆ వస్తువులకి ఆదాయం తయారు చేసినటువంటి వస్తువుకి గిట్టుబాటు ధర రావడం అనేది జరిగింది. ఏంటంటే ఒక ఐరన్లో పడేసినటువంటి ఐరన్, చక్రాలు, ఇంకా ప్లాస్టిక్ వస్తువులు వీటన్నిటిని కూడా ఒక ఆయన ఏం చేశాడు?
వాటిని సరైనటువంటి ఒక రకరకాలైనటువంటి ఆకృతుల్లో సైంటిఫిక్ వస్తువులకు కానీ, లేదంటే ఒక బ్రిడ్జీలు నమూనాలకు కానీ, ఇంకా లేకపోతే ట్రైన్ నమూనాలని, లేకపోతే ఒక ఎడ్ల బండి నమూనాని, ఈ విధంగా అనేక రకాలైనటువంటి వస్తువుల్ని మనం విద్యార్థులకు చూపించడానికి, వారికి నాలెడ్జ్ పవర్ పెంచడానికి ఈ యొక్క ప్రయోగశాలలోనూ లేకపోతే మనకి ఎగ్జిబిషన్లో పెట్టడానికి అనేది ఈ వస్తువుల్ని తయారు చేస్తూ ఉన్నాడు. తయారు చేసి ఈ పాత సామాను ఇంకా వేరే వేస్ట్ మెటీరియల్ అమ్మేవాడి దగ్గర మరి ఇవన్నింటినీ సేకరణ చేసి నిరుపయోగంగా పడేసేటటువంటి ఆ వస్తువులన్నింటినీ కూడా ఒక ఆయన ఉపయోగించుకొని తద్వారా ఒక అధునాతనమైనటువంటి ఒక నమూనా, ఏదో ఒక ట్రైన్ నమూనాను లేకపోతే బ్రిడ్జ్ నమూనాను, ఏదో ఒక నమూనాతోటి ఒక వస్తువుల్ని, ఆకర్షణీయమైనటువంటి వస్తువుల్ని తయారు చేయడం అనేది చేస్తూ ఉన్నాడు. తద్వారా అతనికి తక్కువ ఖర్చుతోటి ఈ రకమైనటువంటి ఉత్పత్తి చేయటం వల్ల ఎక్కువ ఆదాయం అనేది పొందగలిగాడు. ఒక అతనైతే మనకి బ్రిడ్జి నమూనాలని, ఇంకా అనేక రకమైనటువంటి మన దేశం యొక్క సింబల్ని ఒక పులి సింబల్ లేకపోతే ఎద్దు రూపంలో అలాగా రకరకాలైనటువంటి వస్తువుల్ని తీసుకుని ఈయన నమూనా, మనకి స్కూల్ నమూనాని వేరే రకాలుగా అనేక రకాలైనటువంటి బొమ్మల్ని తయారు చేయటువంటిది చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మంచి ఉపాధి అనేది ఎంచుకున్నాడు అన్నమాట. తద్వారా ఈయనకి ఆదాయం అనేది ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. నిరుపయోగంగా పడేటువంటి పడేసినటువంటి వస్తువులను కొనుగోలు చేసినటువంటి ఆ యొక్క మార్కెట్దారుడికి, ఉద్యమదారుడికి అతనికి కూడా ఆదాయం వస్తుంది. వాటిని వాళ్ళు వేరే వాడికి ఉపకరించడం వలన అతనికి కూడా ఉపాధి అనేది కలుగుతుంది. ఈ విధంగా వేస్ట్గా నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ఉపయోగం కలిగే వాటిగా తయారు చేసుకుని తద్వారా ఆదాయం సంపాదిస్తూ ఉన్న ఈ యొక్క వ్యక్తులకు మంచి ఆదాయం రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 5వ పాయింట్, 4వ పాయింట్ ఏంటి? ఉపయోగపడని వనరులను ఉత్పత్తికి ఉపయోగించడం వల్ల ఉత్పత్తి పెరిగి తద్వారా ఆదాయం అనేది పెరుగుతూ ఉంటుంది. అది 4వ పాయింట్. 4వ అంశం. 5వ అంశం ఏంటంటే, 5వది తర్వాత 5వ అంశం. 5వ అంశాన్ని జేబిసే యొక్క మార్కెట్ సిద్ధాంతంలో 5వ అంశం. 5వ అంశం ఏంటంటే, మనకి ఆర్థిక వ్యవస్థ పరిస్థితుల్లో ఏవైనా ఇబ్బందులు అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పటికీ తనకు తానే అధిగమించగలదు. తర్వాత అంతేకాకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం వల్ల కూడా లాభం అనేది ఉంటుంది. ఇంకోటి ప్రభుత్వ జోక్యం అనేది చేసుకోవడం వల్ల ఇంకా ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రభుత్వ జోక్యం ఉండదు. ఇంకా ధరలు, వేతనాలు,
పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటూ ఉండాలి. ధరలు వేతనాలు కూడా పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటూ ఉండాలి. అనుకూలంగా మార్చుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మనకి మార్కెట్ అనేది మార్కెటింగ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఉత్పత్తిదారుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు, వినియోగదారుడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. తద్వారా ఇద్దరికి కూడా ఆకర్షణీయమైనటువంటి ఆదాయం అనేది రావడం అనేది జరుగుతుంది. ఉత్పత్తిదారుడికి వినియోగదారుడికి కూడా మన ఇద్దరికి కూడా ఉపయోగకరంగా ఈ యొక్క మార్కెట్ సిద్ధాంతం ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ఆర్థిక వ్యవస్థలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి సమయానుకూలంగా ఉత్పత్తిదారుడు వ్యవహరిస్తూ ఉండాలి. అంటే ప్రభుత్వం దీంట్లో ఈ స్వేచ్ఛా మార్కెట్లో యొక్క ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా స్వేచ్ఛ వ్యాపారానికి అనుమతి ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ స్వేచ్ఛ వ్యాపారం ఇవ్వటం వలన యొక్క వ్యక్తులు ఉత్పత్తిదారుడు తను తయారు చేసినటువంటి వస్తువుల్ని తనకు నచ్చిన ధరకి విక్రయించుకోవటం అనేది అవకాశం అనేది దొరుకుతూ ఉంటుంది. విక్రయించుకోవటానికి అక్కడ ఆంక్షలు నిబంధనలు అనేవి లేవు కాబట్టి ఇంకా ఆదాయం అనేది ఎక్కువ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ప్రభుత్వం జోక్యం ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి రూల్స్ అన్ని ఆ యొక్క రెగ్యులేషన్స్ అన్ని కూడా మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంతవరకు ఖరీదు అనేది పెట్టి కొంత మేరకే మీరు ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల్ని అమ్మకం చేయాలనేటువంటి నిబంధన అనేది ఉండదు. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే నిబంధనలు ఏమి కూడా ఉండవన్నమాట. అదే ప్రభుత్వం జోక్యం వలన అనేకమైన కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఇబ్బందులు అనేవి మా వినియోగదారుడికి ఉత్పత్తిదారుడికి కూడా ఇద్దరికి కూడా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. స్వేచ్ఛ వ్యాపారం అనేది జరగదన్నమాట. ఈ యొక్క వ్యాపారం వలన ఏముందంటే అధికమైనటువంటి శ్రామికులు కూడా ఎక్కువగా స్వేచ్ఛ వ్యాపారంలో పాల్గొంటూ ఉంటారు. ఎందుకంటే వ్యాపారం స్వతంత్రంగా చేసుకోవచ్చు, ట్యాక్స్ లేకుండా మనం చేసుకోవచ్చు అనేటటువంటి సంపూర్ణ ఉద్యోగిత వస్తుందన్నమాట. ఎందువల్ల వస్తుంది? స్వేచ్ఛ వ్యాపారంలో సంపూర్ణ ఉద్యోగిత అనేది వస్తుందన్నమాట. దేనివల్ల అంటే ప్రతి వాడు తనకు నచ్చినటువంటి వృత్తి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి తనకు నచ్చినటువంటి ఉద్యోగం అనేది తనకు నచ్చినటువంటి ఏ ఒక్క శ్రమలైనప్పుడు ఏ ఒక్క వ్యాపారమైనప్పటికీ చేసుకుంటే ప్రభుత్వం వారికి ట్యాక్స్ ఇవ్వట్లేదు కాబట్టి మనకే ఆదాయం అనేది వస్తుందని ప్రతి నిరుద్యోగి కూడా శ్రామికుడిగా వ్యవహరిస్తూ ఆ యొక్క నిరుద్యోగాన్ని పోగొట్టుకుని ఏదో ఒక ఉపాధి కల్పించుకుని తనకి ఉన్నటువంటి ఆలోచన తగినటువంటి వ్యాపార కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. తద్వారా కుటుంబానికి ఉపయోగపడుతూ ఉంటాడు. ఇంకా తన యొక్క ఆర్థిక స్థోమత మెరుగుపడుతుంది. తద్వారా ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం అనేది వస్తుంది. ఈ మార్కెటింగ్ చేసి స్వేచ్ఛ వ్యాపారం చేసుకుంటూ తనకున్నటువంటి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుని తద్వారా ఉన్నటువంటి మంచి విద్యను కూడా ప్రైవేట్గా విద్యను అభ్యసించి ఇంకా తనకున్నటువంటి నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుని క్వాలిఫికేషన్స్ పెంచుకుని తద్వారా ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్ళడానికి మంచి ఉద్యోగం సంపాదించుకోవడానికి కూడా కొంతమంది ఇందులో అవకాశం పాల్గొంటూ ఉంటారు. ఎందుకని ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచన సరళి వేరుగా ఉంటుంది. అందరూ కూడా ఒకే రకమైన విధానంలో ఉంటారు. ఇది కొంతమంది ఈ యొక్క ఏ వ్యాపారం చేసేటప్పుడే అప్పటికి కూడా తనకి ఆదాయం వచ్చిన రాపని ఏదో ఒక వృత్తిగా చేసుకుంటున్నాం కదా అని అనుకుంటాడు. కొంతమంది అలా కాకుండా ప్రాఫిట్ ఎంత వస్తుంది దాని గురించి మనం ఆలోచన చేసి అతను వ్యాపారం చేస్తున్నాడు. కొంతమంది ఏంటంటే ఈ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఇంకా మంచి ఉద్యోగంలోకి ప్రవేశించాలి, అధిక ఆదాయం సంపాదించుకుంటూ దాన్ని ఉపయోగించుకొని దాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి అనేటువంటి తపన కలిగి కొంతమంది ఉంటూ ఉంటారు. ఈ విధంగా వృద్ధి చేసుకుంటూ ఉండటానికి స్వేచ్ఛ వ్యాపారం వలన అనేక రకాలైన వ్యాపారాలు చేసుకుని అధిక ఆదాయం సంపాదించుకోవడానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ తర్వాత 6వది
సంపూర్ణ ఉద్యోగిత సరళి కూడా ఉంటుంది. అది ఇప్పుడు చెప్పుకున్నాం కదా మనం, సంపూర్ణ ఉద్యోగిత అనేది ఉంటుంది. అది కూడా 6వ పాయింట్ వస్తుంది. సంపూర్ణ ఉద్యోగిత ఉంటుంది. సంపూర్ణ ఉద్యోగిత అనేది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఈ విధంగా మనకి 6 పాయింట్లు అనేవి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఒకసారి మనకి ఎన్ని విషయాలు మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. జేపీసీ యొక్క మార్కెట్ సిద్ధాంతంలో మొదటగా సార్వత్రిక అత్యుత్పత్తి, సార్వత్రిక ఉద్యోగిత, సార్వత్రికమైనటువంటి అత్యుత్పత్తి, సార్వత్రిక ఉద్యోగిత, సార్వత్రిక నిరుద్యోగిత ఇవన్నీ కూడా దీంట్లో ఉండవు అని జేపీసీ గారు తెలియపరుస్తున్నారు. తర్వాత మనకి ఇంకా ఏం తెలియపరుస్తున్నారు అంటే అది 1వ పాయింట్. రెండోది మనకి సప్లై తగినటువంటి డిమాండ్ ఉండటం వలన మనకి నిరుద్యోగిత అనేది ఉండదని తెలియపరుస్తున్నారు. అంతేకాకుండా ఉపయోగపడకుండా ఉన్నటువంటి వనరుల్ని మరలా ఉపయోగించడం వలన, ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువుల్ని ఉపయోగించడం వలన అధిక ఆదాయం అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత స్వేచ్ఛ వ్యాపారం చేసుకోవటం వలన అధిక ఆదాయం రావడం అనేది జరుగుతుంది. తద్వారా నిరుద్యోగులందరూ కూడా ఉపాధి కల్పన జరిగి వారు కూడా మంచి ఉన్నతమైన స్థానాలకి అధిరోహించడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఉత్పత్తిదారుడికి మార్కెటింగ్లో అనుభవం అనేది వస్తుంది. సప్లై ఎంతవరకు చేయాలనేది అవగాహన కలుగుతుంది. ఉత్పత్తి చేసేటువంటి వస్తువులకి గిట్టుబాటు ధర వస్తుందా లేదా, ఏ రకమైన వస్తువుల్ని మనం ఉత్పత్తి చేస్తే మరి అధిక ఆదాయం అనేది సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది ఈ యొక్క మార్కెటింగ్ సిద్ధాంతంలో తెలియపరచడం అనేది చేశారు. తర్వాత మార్కెటింగ్లో ఇంకొక సిద్ధాంతం ఏంటంటే మనకి దీంట్లో ఉత్పత్తిదారుడు ఎక్కువగా తనకి ఉన్నటువంటి అత్యాశతోటి అధికమైనటువంటి సప్లై అనేది చేయకుండా ఉండాలన్నమాట. తగినటువంటి సప్లై చేసి ఆ యొక్క సమయానుకూలంగా ఆ యొక్క మార్కెటింగ్కి ఏ మార్కెటింగ్లో ఎంతవరకు అనేది వస్తువుకి పలుకుబడి, మార్కెటింగ్లో ఇది సరైన పద్ధతిలో ఏ రీతిలో అయితే అమ్ముడుపోతుందో అనేది మార్కెటింగ్ యొక్క పరిస్థితులు కూడా ఈ యొక్క ఉత్పత్తిదారుడు అవగాహన తెలుసుకోవాలి. అంతేకాకుండా వ్యవసాయదారుడు కానీ, పారిశ్రామికవేత్త కానీ, ఇంకా అనేక మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉత్పత్తి చేసేటటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మార్కెటింగ్ నియమాల్ని, మార్కెట్లో ఉన్నటువంటి సరళిని, వ్యాపారంలో ఉన్నటువంటి స్థితిగతుల్ని అన్నిటిని తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే సీజనల్ వ్యాపారం అనేది చేసుకుంటూ స్వేచ్ఛ ఉంటూ ఉంటారన్నమాట. కొంత విద్యార్థులు కూడా ఎక్కువ శాతం ఉపాధి కల్పన కోసమని ఈ యొక్క స్వేచ్ఛ వ్యాపారంలో పాల్గొని శ్రామికులుగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. శ్రామికులుగా వ్యవహరిస్తూ తనకున్నటువంటి పార్ట్ టైంగా దీన్ని వ్యాపారం చేసుకుంటూ తనకున్నటువంటి విద్యని వేరే ప్రైవేట్ సంస్థల్లో ప్రైవేట్గా విద్యను అభ్యసించడం, తద్వారా వారికి నాలెడ్జ్ పంపించుకుంటూ ఇంకా వృద్ధి దశలోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కొంతమంది నిరుద్యోగిత కూడా అంతమవుతూ ఉంటుందన్నమాట. నిరుద్యోగిత అంతమై తర్వాత ఎక్కువ శాతం అందరూ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఉద్యోగిత సాధించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తద్వారా సంపూర్ణ ఉద్యోగం సాధిస్తే మన దేశానికి తరసరి ఆదాయం పెరుగుతుంది. తద్వారా ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. ఈ ఇద్దరికి కూడా ఆదాయం అనేది వస్తుంది, సంఘంలో పలుకుబడి ఉంటుంది. ఇంకా అంతేకాకుండా సమయాన్ని వృధా చేయకుండా ఉండటం, ఆ సమయంలో వ్యాపారం చేసుకోవడం వలన లాభం రావడం వలన మనసుకి సంతృప్తి అనేది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధానాల వలన యొక్క మార్కెట్ సిద్ధాంతాలన్నింటినీ కూడా 6 అంశాలను కూడా మనకి జేపీసీ గారు తెలియపరచడం అనేది జరిగింది. ఈ సిద్ధాంతాలని, ఈ ముఖ్యాంశాలని పాటించినట్లయితే ప్రతి ఉత్పత్తిదారుడు కూడా తన యొక్క వ్యాపారంలో
అత్యుత్తమైనటువంటి అధికమైనటువంటి లాభాల్ని పొంది తద్వారా విజయం సాధించి ఆర్థిక స్వరంలో మెరుగుపరుచుకునే మనస్థితిలో ఉండటానికి అవకాశం అనేది కలుగుతుందని ఈ యొక్క సిద్ధాంతంలో మనకి తెలియజేస్తుంది జరిగింది. సో ఇంతవరకు మనకి అలాగే ఆగుతుంది కానీ 41:35 అని వస్తుంది. ఇక అంత అంత అయిపోయిందా లేదంటే సౌండ్ రన్నింగ్ లో ఉందా? అయిపోయింది, టైం అయిపోయింది. ఏదో ఇది నొక్కానండి, నొక్కినా ఆగుతుంది.